వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. మనం ఆదివారం క్లాస్లో కేంద్రాలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి చూస్తున్నాం. సో ఇంతకు ముందు వీడియోలో మనం జ్ఞానేశ్వర్ సార్ ఏడో స్థానం లేదా ఏడో కేంద్రం తెలియజేశారు. ఇప్పుడు దాని యొక్క ప్రాముఖ్యతని ఇంకొంచెం విపులంగా సుధాకర్ సార్ వివరిస్తారు. ఓవర్ టు యు సుధాకర్ సార్. శాకంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి తరగతుల్లో సప్తమ స్థానం గురించి తెలుసుకుంటాం. సప్తమం అనేది మన యొక్క ప్రతిబింబం, ఇమేజ్, మన యొక్క మిర్రర్ అనేసి అంటాం. అంటే మనం అద్దం ముందు నిలబడుకుంటే మనమే కనిపిస్తాం, ఇంకొకరు కనపడరు. కాబట్టి మన యొక్క వ్యక్తిత్వము, వికాసము, లక్షణాలు, యాటిట్యూడ్, వీటన్నిటినీ తెలియజేసేది లగ్నం అయితే మనం ఎటువంటి వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాము, ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాము అని వేలెత్తి చూపించేది ఎదుటివాడు, అపోజిషన్. కాబట్టి ఈ అపోజిషన్ నుండి వేలెత్తి చూపించేటువంటి లక్షణాలు, చెడు లక్షణాలు ఏదైతే ఉంటాయో వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. సానుకూలమైనటువంటి లక్షణాలు, పేరు, కీర్తి, ప్రతిష్టలు తెచ్చేటువంటి లక్షణాలు ఉంటే దాని తగినట్లుగా సమాజంలో మనకు గుర్తింపు, పాత్ర, పొజిషన్ అనేది కనిపిస్తుంది. ఇది బలమైనటువంటి కేంద్రాల్లో ఇది ఒకటి. అంటే 6th హౌస్ వరకు మనం ఏ విధమైనటువంటి లక్షణాలతో, వ్యక్తిత్వంతో నడుచుకున్నామో, మనము మన కుటుంబ సభ్యుల నుండి ఏమైతే నేర్చుకున్నామో అది కరెక్టా కాదా అనేటువంటి విషయాలు ఇక్కడ స్పష్టమవుతాయి. అంటే ఎదుటివారి యొక్క సహకారంతో నీ యొక్క జీవనం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ 6th హౌస్ యొక్క నీ యొక్క ప్రయాణం సాగింది. మరి 7th హౌస్లో అడుగు పెడుతున్నావు, సమాజంలో అడుగు పెడుతున్నావు, సృష్టి ధర్మాన్ని కంటిన్యూ చేస్తున్నావు. అందువలన ఈ మ్యారేజ్ అనేటువంటి మన సాంప్రదాయాలతో కూడుకున్నటువంటిది, మతానికి సంబంధించినటువంటి మన పూర్వీకులు ప్రవేశపెట్టినటువంటి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా, ప్రశ్నించకుండా పాటించేటువంటి పద్ధతులు ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. అక్కడ కూడా 7 అడుగులు అన్నారు. ఇక్కడ సప్తమము తులారాశి అవుతున్నది. మేషం అగ్నం అయితే సప్తమం తులారాశి అవుతున్నది. అంటే ప్రేమ, అందం, ఆనందం, అనురాగం కావాలి ఎదుటి వాళ్ళ మీద. ఇక్కడ నీవు కోపంతో పెరిగావు, నీవు నిరాశతో పెరిగావు, లేదా నువ్వు దుఃఖంతో పెరిగావు, లేదా నువ్వు విచారంతో పెరిగావు. దాన్నంతా నిర్మూలన చేసేటువంటి హౌస్ కూడా 7th హౌసే. అటువంటి భాగస్వామిని మనం పొందినప్పుడు వాళ్ళు మనలో ఉన్నటువంటి స్ట్రెస్, స్ట్రెయిన్, ఇటువంటి నిరాశ, నిస్పృహ దూరం చేసేటువంటి భాగస్వామి మనకు లభిస్తుంది. లేదంటే నీ వ్యక్తిత్వం గొప్పగా ఉండొచ్చు, కానీ దొరికేటువంటి లైఫ్ పార్ట్నరు సక్రమంగా దొరకపోవచ్చు. చూడండి, మనకి కష్టం వస్తే ఇంటికి వెళ్తాం, మనకు దుఃఖం వస్తే ఇంటికాడ పడుకుంటాం. అక్కడ ఎవరు ఉంటారు? మన లైఫ్ పార్ట్నర్ ఉంటారు. కాబట్టి మన యొక్క బాధని, మన యొక్క దుఃఖాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకునేటువంటి ఆ లైఫ్ పార్ట్నరు మనతో సామరస్యంగా మాట్లాడితే మనలో ఉన్నటువంటి దుఃఖము, విచారం అనేది దూరం అవుతుంది. చూడండి, కొంతమంది ఆఫీసులో ఎక్కువ సమయం గడుపుతారు, ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి తక్కువ సమయం గడుపుతారు. అంటే అక్కడ ఆమె గయ్యాలుగా ఉంటుంది. కాబట్టి తక్కువ సమయం
లైఫ్ పార్ట్నర్తో గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంటికి వస్తే సంతోషం లేదు, సుఖం లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తాడు అతను. అందువల్ల ఆఫీసులో ఎక్కువ వర్క్ చేసి ఇంటి దగ్గర తక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. అంటే అతనిలో ఉద్రేకాన్ని, అతనిలో కోపాన్ని, ఆవేశాన్ని పెంచేటువంటి లైఫ్ పార్ట్నర్ దొరికే అవకాశాలు ఉంటాయి కొంతమంది. మరి ఎటువంటి వారికి ఎటువంటి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుందనేది మనం చూద్దాం. ఇది ధర్మగృహాలకి ఆపోజిట్ హౌసెస్ ఇవన్నీ కూడా కామ త్రికోణాలు. ఈ కామ త్రికోణాలని ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఒకటి నువ్వు ధర్మాన్ని పాటించాలా, లేదంటే కామం అనే కోరికల్లో నువ్వు నిమగ్నమైపోవాలి. రెండిట్లో ఏది నువ్వు వీటిని బ్యాలెన్స్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేటువంటి మైండ్ను కూడా కలిగి ఉన్నారు, ధర్మాన్ని అట్లా కామాన్ని. అలా కాకుండా కొంతమంది ధర్మానికి ఆపోజిట్ లో, అంటే కోరికలు, అమితమైనటువంటి కోరికలు, ఆవేశము, దుఃఖము, క్రోధము, ఇటువంటి వాటిలో నిమగ్నమైపోతారు. ఈ మిర్రర్ అనేటువంటి 7th హౌస్ లో మన యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. మనల్ని వేలెత్తి చూపించేటువంటి సమాజం పుట్టుకొస్తుంది. మనం ఈ సమాజంలో మెలగాలి అంటే మన సమాజంలో మమేకం అవ్వాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. చాలా మంది ఇతరులకి సేవ చేస్తారు, ఇతరులకి సేవ చేసి దాని ద్వారా కీర్తిని, ప్రతిష్టను పొందుతారు. అది కూడా మనకు 7th హౌస్ నుంచి కనిపిస్తుంది. చాలా మంది సమాజాన్ని మోసం చేసి బ్రతుకుతారు, సమాజం అంతా తిరుగుతూ ఉంటారు ఇతన్ని. ఆ లక్షణాల్ని సరిదిద్దుకోవాలి. ఇది ఒక బ్యాలెన్స్డ్ జీవితం, బ్యాలెన్స్డ్గా జరపాలి దేన్నైనా. కాబట్టి నీకు వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ ఏ విధమైనటువంటి లైఫ్ పార్ట్నర్ ఉంది, నీవు లైఫ్ పార్ట్నర్ మీద ఎటువంటి అభిప్రాయాన్ని చూపిస్తున్నావు, లేదా నీ మీద నీ లైఫ్ పార్ట్నర్ ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉంది, లేదా భేదాభిప్రాయాలు ఉన్నాయా, వివాదాలు ఉన్నాయా అనేటువంటి తెలియజేసేది కూడా 7th హౌస్. ఇక దూర ప్రయాణాలని తెలియజేస్తుంది, బిజినెస్ పరంగా ప్రయాణాలను తెలియజేస్తుంది. అంటే నువ్వు దూర ప్రయాణాలు చేసి బిజినెస్ పరంగా డబ్బులు సంపాదించగలుగుతావా లేదనేది కూడా మనకి 7th హౌస్ తెలియజేస్తుంది. 7th హౌస్ జాబును తెలియజేస్తుంది, ప్రైవేట్ జాబును తెలియజేస్తుంది, కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాల్ని తెలియజేస్తుంది, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగాల్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ 7th హౌస్ అనేది మారక స్థానం కూడా అవుతున్నది. అందుకే ప్రేమలో పడ్డవాడు ఏం చేస్తాడంటే, ఒకటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, లేకుంటే నేను చనిపోవాలి. చూడండి డెసిషన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇది మారక స్థానం, దీని మీద సానుకూలమైనటువంటి దృక్పథం కలగకపోతే ఇతను విరక్తి కలిగి ఈ విధంగా మరణానికి దారి తీసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఎక్కువైతే మరణం. కాబట్టి కామం ఎక్కువైతే మరణం, కోరికలు ఎక్కువైతే మరణం. అదే కావాలి అనేటువంటి మొండి పట్టుదల, అది లేకపోతే బ్రతకలేవు అనేటువంటి మొండి పట్టుదలని కల్పించి అతని మరణానికి కారణమవుతున్న హౌస్ కూడా 7th హౌసే. అంటే దాని అర్థం ఏంటి? అతనికి కావాల్సింది దొరకకపోతే అతను మరణాన్ని ఎంచుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ధర్మాన్ని ఉపేక్షించలేదు, ధర్మాన్ని తీసుకురాలేదు. ఇతను బ్యాలెన్స్డ్గా, ఇతను మైండ్ లేదు, పూర్తిగా కోరికలతో నిమగ్నమైపోయినాడు అని దీని అర్థం. కాబట్టి అతనికి కావలసింది దొరకనప్పుడు అతను చెప్పేటువంటి మాటలు ఇవే. మీ స్పౌస్ని, మీ భార్యని ఏదైనా ఒక మాట అంటే ఏమంటారు వాళ్ళు? నేను సస్తానంటారు. ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే నేను సస్తాను. అంటే వాళ్ళు సెకండ్ ఆప్షన్ అదే. ఇక్కడ ఉన్నటువంటిది సెకండ్ ఆప్షన్ అదే, మారక స్థానం కదా. సో ఇలా మాట్లాడేటువంటి, నెగిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా బ్యాలెన్స్డ్గా జీవితాన్ని తీసుకువెళ్ళడం లేదు.
వాళ్ళ ఒక ఏకాభిప్రాయంతో వాళ్ళకు ఉన్నటువంటి కోరికలతో వాళ్ళు ఇక్కడ జీవించగలుగుతున్నారు. మరి ఎటువంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే వీళ్ళకి బాగుంటుంది వీళ్ళ జీవితం? వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుందా? వైవాహిక జీవితంలో ఏమన్నా సమస్యలు ఉంటాయా అనేది కూడా మనం ఈ 7th హౌస్ నుంచి తెలుసుకోవచ్చు. సప్తమమే సంసారము, సప్తమమే సత్కలత్ర సంతోషము, సప్తమమే మృష్టాన్నము, సప్తమము చెడిన చెడును సర్వము వచ్చ అని సప్తమాన జ్యోతిష్సారంలో ఉన్నటువంటి ఒక పద్యం. సప్తమమే సంసారం, సప్తమం అంటేనే సంసారం, జీవనం. సప్తమమే సత్కలత్ర సంతోషము. కాబట్టి సప్తమంలో మంచి గ్రహాలు ఉంటే నీ జీవితం, నీ కలత్రం ఎలా ఉంటుందంటే చాలా అందంగా, ఆనందంగా, సంతోషంగా విరాజిల్లుతుంటుంది. మరి సప్తమమే మృష్టాన్నం, మన ఇంటికి వెళ్తే మంచి భోజనం పెట్టాలా, మంచి ఆహారం తిన్నావంటే నువ్వు ఆరోగ్యంగా మంచిగా ఉండగలుగుతావు, మంచిగా ఆలోచించగలుగుతావు. నీ కారం ఎక్కువ పెట్టేసి, లేదా చేదు ఎక్కువ పెట్టేసి, లేదా పులుపు ఎక్కువ పెట్టేసి తిన్నావంటే నీలో చిరాకు, చికాకు ఎక్కువైపోతుంది. ఆందోళన, భయము ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ రుచుల వల్ల వచ్చేటివి. కాబట్టి సప్తమమే మృష్టాన్నము. వేళకి భోజనం తింటున్నావంటే సప్తమం బాగుంది అని అంటారు. వేళ తప్పి నువ్వు తింటున్నావంటే సప్తమం చెడిపోయింది. అది మృష్టాన్నం కాదు, విషాన్నం అయిపోతుంది. కాబట్టి వేళకు భోజనం చేసేటువంటి వాళ్ళకందరికీ సప్తమం బాగుంటది. వేళ తప్పి తినేటువంటి వాళ్ళకి అనారోగ్యం ఉంటుంది. అందుకే మనం అక్కడ కడుపును చూసిస్తున్నాం, పొత్తి కడుపును చూసిస్తున్నాం. 7th హౌస్ అంటే పొత్తి కడుపును చూసిస్తున్నాం. వీపు దిగువ భాగాన్ని చూసిస్తున్నాం, దిగువ కటి భాగాన్ని సూచిస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ సూచిస్తుంది 7th హౌస్ చెడిపోతే. చూడండి, కాబట్టి వేళకి భోజనం తినాలి. నీ సప్తమంలో కానీ పాపగ్రహాలు ఉంటే నువ్వు వేళకి తినవు, వేళకి నిద్రపోవు, వేళకి ఆహారాన్ని తినవు, సరిగ్గా ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే సమస్యలు వస్తాయి. అదే సప్తమంలో శుభగ్రహాలు ఉన్నాయంటే నీవు వేళకు తింటావు, మీ స్పౌస్ కూడా సమయానికి అన్నం వండి పెడుతుంది, అది కూడా రుచికరమైనటువంటి ఆహారంగా ఉంటుంది. సప్తమమే మృష్టాన్నం. కాబట్టి బాగా భుజించి మంచి నిద్రపోవాలంటే కూడా సప్తమం బాగుండాలి. సప్తమం బాగుండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వేళకి భోజనం చేయగలుగు. అటువంటి సప్తమాన్ని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? మరి కొంతమంది చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు, మరి కొంతమంది దుఃఖకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఇద్దరి మధ్య సమస్యలు ఉన్నాయి అంటే, ఒకటి అహంతో కూడుకున్నటువంటి సంసారము. వాళ్ళిద్దరి మధ్య ఏముంటుందంటే అహం ఉంటుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది? పోట్లాటకు దారితీస్తుంది, విడాకులకు దారితీస్తుంది, విడిపోవడానికి దారితీస్తుంది. కాబట్టి అహం ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో సామరస్యంగా మెలగలేరు. ఇంకొకటి సానుకూల దృక్పథం. ఇది ఉన్నటువంటి వాళ్ళు ఏ సమస్య వచ్చినా వాళ్ళు సర్దుకుపోగలుగుతారు, సరిదిద్దుకోగలుగుతారు, సంసారాన్ని ముందుకు తీసుకొని కావలసినటువంటి ఆలోచనలు చేయగలుగుతారు. ఇద్దరు ఒక చోట కూర్చొని మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటారు. పరిష్కరించేటువంటి దిశగా వాళ్ళు ముందడుగు వేస్తుంటారు. మరి ఈ తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఎవరికి వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే, ఇంతకుముందు జ్ఞానేశ్వర గురించి చెప్పినట్లు ఏ గ్రహము సప్తమంలో ఉంటే ఆ రకమైనటువంటి ఆలోచనలు, ఆ రకమైనటువంటి పోకడలు, ఆ రకమైనటువంటి జీవితాన్ని అతను అనుభవిస్తుంటాడు. అటువంటి లక్షణాలు వస్తాయి. మరి అదే రాసుల పరంగా కానీ తీసుకుంటే
మేషరాశి సప్తమం అయింది, అంటే తులా లగ్నము, మేషరాశి సప్తమం. మరి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు అక్కడ నుండి నీకు లైఫ్ పార్ట్నర్ వస్తుంది, లేదా బిజినెస్ పార్ట్నర్ కూడా కావచ్చు. అంటే దీర్ఘకాలమైనటువంటి స్నేహము చూడాలంటే మనం 7th హౌస్ చూడాలి, అంతే కదా. భార్య అంటే దీర్ఘకాలం నీతో పాటు ఉన్నట్టు ఉంటారు. నువ్వు చనిపోయేంత వరకు కూడా ఆమె నీతో పాటు ప్రయాణం చేసేట్టు ఉంటారు. నీ కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, నష్టాల్లోనూ, దుఃఖంలోనూ, సుఖంలోనూ పాలు పంచుకుంటూ ముందుకు నడిచేటువంటి ఆమె లైఫ్ పార్ట్నర్. మరి అదే బిజినెస్ పార్ట్నర్. కాబట్టి సప్తమం బాగుందంటే నీతో బిజినెస్ చేసేటువంటి పార్ట్నర్ కూడా నిన్ను మోసం చేయడు, న్యాయం ధర్మంగా ఉంటాడు. అదేవిధంగానే భార్య కూడా న్యాయంగా ధర్మంగా ఉండగలదు. కాబట్టి సప్తమం మేషం అయినప్పుడు అక్కడ నుండి మీ లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ యొక్క ఉద్దేశాలు కూడా నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఆహ్వానించాలి. ఎందుకంటే వాళ్ళలో చొరవ ఉంటుంది, దూకుడు ఉంటుంది. నాకు అన్ని తెలియాలి, నేను అన్ని తెలుసుకోవాలి అనేటువంటి దృక్పథం కలిగినటువంటి ఆమె నీ జీవిత లైఫ్ పార్ట్నర్గా వస్తారు అనేసి అర్థం. అది ఎక్కడైనా ఉండొచ్చు, కుజుడు ఎక్కడైనా ఉండొచ్చు, దోషం ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మేషరాశి సప్తమం నీకు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు చేసేటువంటి ప్రతి విషయము ఆమెకు తెలియచేయాలి. ఆమె యొక్క చొరవ కూడా నీ జీవితంలో ఉండాలి. అంటే నీ అభిప్రాయాల్ని పంచుకోవాలి, ఆమె యొక్క అభిప్రాయాల్ని బాహాటంగా తెలియజేసేటట్లు నీవు ఆహ్వానించాలి. లేకుంటే డామినేషన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ డామినేషన్ వల్ల నువ్వు తట్టుకోలేనటువంటి స్వభావం, ఇది అగ్నితత్వ గ్రహము, అగ్నితత్వ రాశి, కాబట్టి నీవు తట్టుకోలేవు. అందువల్ల ప్రతి విషయంలోనూ ఆమెను సంప్రదించండి, ప్రతి విషయాలు తెలియజేయండి. వాళ్ళు ఎంత దూకుడుగా ఉన్నా సరే వాళ్ళని గౌరవించి వాళ్ళ అభిప్రాయాలను కూడా నువ్వు సేకరించగలిగితే ప్రతి విషయంలోనూ మీకు సహకరించగలుగుతారు, మీకు తోడుగా ఉంటారు, మీకు ధైర్యాన్ని ఇస్తారు. తులా లగ్నం వాళ్ళకి ధైర్యం ఇస్తారు, మీకు తోడుగా ఉంటారు, మీకు జీవనానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నిటినీ వాళ్ళు చేకూరుస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి మీరు విభేదించినప్పుడు లేదా మేషరాశిలో పాపగ్రహాలు ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే రోజు వివాదాలు, భేదాభిప్రాయాలు, విడాకులు, విడిపోవడాలు, దాడి, హింస, ఇటువంటి ప్రవృత్తిని మీరు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తులాలగ్నం వాళ్ళు అక్కడ పాపగ్రహాలు ఉన్నాయా, శుభగ్రహాలు ఉన్నాయా, అది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే మీరు విడిపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది శాస్త్రం తెలియజేస్తుంది. మరి అదే తులారాశి కానీ సప్తమం అయితే, అంటే వృశ్చికం లగ్నం అవుతుంది, సప్తమం నుంచి మీ లైఫ్ పార్ట్నర్ వస్తున్నారు. అంటే ఇక్కడ అధిపతి శుక్రుడు అవుతుంది. కాబట్టి శుక్రుడికి అందం, ఆనందం, ప్రేమ, అనురాగం కావాలి, దాంతోపాటు ఫైనాన్స్ కావాలి. కాబట్టి ఫైనాన్స్ని కూడా వాళ్ళు మీకు బాగా సహకరిస్తారు. వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి. నీకేమో ఇక్కడ దూకుడు, ఉద్రేకము, హింస ప్రవృత్తి కలిగినటువంటి మైండ్, కానీ వచ్చేటువంటి లైఫ్ పార్ట్నరు చాలా నిదానంగా, అందంగా, ఆనందంగా అనుభవించాలి అనేటువంటి తాపత్రయం. సో ఇక్కడ భేదాభిప్రాయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మీకు పాపస్థానం నుండి లైఫ్ పార్ట్నర్ వస్తున్నారు. అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపము లేకుంటే సుకృతము, పుణ్యము వల్ల మీకు ఈరోజు లైఫ్ పార్ట్నర్గా వస్తుంది. అలాంటప్పుడు ఒకవేళ మీరు పాపాలే చేస్తున్నారనుకోండి పూర్వజన్మలో, ఇప్పుడు వచ్చేటువంటి ఆమె ఎలా ఉన్నా సరే మీకు కానీ ఈ విషయం కానీ అర్థమైతే మీరు సామరస్యంగా చేసుకోగలుగుతారు. ఈ జన్మలోనే పాపాలని హరింపజేసుకునేటువంటి అవకాశాలు కూడా మీ చేతిలో లేకపోలేదు. కాబట్టి తులారాశి నుంచి వచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్ని మీరు గౌరవించాలి, సాంప్రదాయాలను గౌరవించాలి, ఆమెకు విలువని ఇవ్వాలి. అప్పుడే ఆమె వరకట్నం రూపంలో మీకు ఆర్థిక సహాయం చేయగలుగుతుంది, ఉద్యోగం రూపంలో మీకు ఆర్థిక సహాయం చేయగలుగుతుంది, మీకు చేదోడు వాదోడుగా మీ అభివృద్ధికి సహకరించగలుగుతుంది.
అలా మీ జీవిత ప్రయాణం అనేది చాలా అందంగా, ఆనందంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఆమెకు విలువ ఇవ్వనప్పుడు, ఆమెను నెట్టివేసినప్పుడు, ఆమెను నిరాశకు గురి చేసినప్పుడు, ఆమె నీకు ఎటువంటి సహాయ సహకారాలు అందవు. నీకు ముఖ్యంగా నిద్ర పట్టనటువంటి రాత్రులు గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారు. అందువల్ల శుక్రుడు ఇక్కడ మిత్రుడు కాకపోయినా, మీరు అలవర్చుకునేటువంటి పద్ధతులను బట్టి శుక్రుడు మీకు సహకరిస్తాడు. అదే మిథునం మీకు సప్తమం అయితే మీకు ధనస్సు అనేటువంటిది లగ్నం అవుతుంది. వీళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ సప్తమాధిపతి బాధకాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ఈ బాధకాధిపతి నుండి మీరు రక్షణ పొందాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు చాలా తెలివి కలిగి ఉండాలి. మీరు ధైర్యవంతులు. అట్లే తెలివైనటువంటి వాళ్ళు కూడా. దూర ప్రయాణాలు చేసి జ్ఞానాన్ని సంపాదించేటువంటి వాళ్ళు కూడా. మరి అటువంటి వారు మీరు ఇక్కడ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా మిథునం నుంచి వచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్‌తో మీరు సరదాగా మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మిథునం వాళ్ళు అంటే బుధుడు. బుధుడు మనకు బాగుండాలి. బుధుడే బాధకు అధిపతి అయినప్పుడు మన జీవితం చాలా వ్యర్థంగా మారుతుంది. మన జీవితంలో సారూప్యత కనపడదు. మన జీవితంలో సామరస్యం కనపడదు. బ్యాలెన్స్డ్ లైఫ్ కనపడదు. మనం ఏ మాత్రము జ్ఞానాన్ని కోల్పోయినా, అజ్ఞానంతో ఉన్నా, అవివేకంతో ఉన్నా మన జీవితం చాలా చాలా వరస్ట్‌గా తయారవుతుంది. ఏదో కోల్పోతాం. ఏమీ ఉండదు మన జీవితం. బుధుడి యొక్క ప్రతికూల పరిస్థితులు చాలా అధ్వానంగా మీ జీవితాన్ని నెట్టివేయబడుతుంది. ఎప్పుడో మీరు పోలీస్ స్టేషను, కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తాడు. కాబట్టి జెమిని నుంచి వచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్‌తో ముచ్చటించండి. ఎక్కువసేపు మాట్లాడండి. కమ్యూనికేషన్ వాళ్ళతో మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. మాట్లాడకపోతే సమస్యలు, మాట్లాడితే సమస్యలు తీరిపోతాయి. ఏం మాట్లాడతాం సార్ రోజు అంటే సినిమాకి తీసుకెళ్ళండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత మరుసటి రోజు ఆ సినిమా గురించి మాట్లాడండి. ఒక పిక్నిక్ తీసుకెళ్ళండి. మళ్ళా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ పిక్నిక్ గురించి మాట్లాడండి. చూడండి మనం ఏ విధంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీకు చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు మాట్లాడకపోతే సమస్యలు వస్తాయి కానీ మాట్లాడితే సమస్యలు తీరుతాయి. అలా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి బుధుడు చాలా డేంజరస్‌గాను ఉంటాడు ప్రతికూల పరిస్థితుల్లో. అనుకూల పరిస్థితుల్లో ఆమె యొక్క కమ్యూనికేషన్ వల్ల, ఆమె ఇచ్చేటువంటి సలహాలు, సంప్రదింపుల వల్ల నీ జీవితం ఎంతో బాగుపడొచ్చు. ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళొచ్చు. మీ లాజికల్ మైండ్ కూడా పనిచేస్తుంది. మీకు ఆల్రెడీ జ్ఞానం ఉంది. జ్ఞానంతో పాటు లాజికల్ మైండ్ గాని యాడ్ అవుతే మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళొచ్చు. లేకపోతే చిన్న గ్రహమైనటువంటి ఈ బుధుడు చిన్న చిన్న సమస్యలతో అది పెద్దది చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అపార్థాలు చేసుకోవచ్చు. అది అనర్థాలకు దారితీస్తుంది. అబద్ధాలు చెప్పొచ్చు. మోసం చేయొచ్చు. అభద్రతా భావంతో నువ్వు ఉండొచ్చు. ఇది బాధకాధిపతిగా బుధుడు ఉన్నప్పుడు. కాబట్టి ఈ అభద్రతా భావం నుండి నీవు బయటపడాలంటే ఆమెతో ముచ్చటించాలి. అదే కర్కాటక రాశి సప్తమం అయితే వాళ్ళకి మకరం అనేది లగ్నం అవుతోంది. ఈ సప్తమం ఇది ఎమోషనల్ చంద్రుడికి సంబంధించినటువంటిది. మనఃకారకుడు అవుతున్నాడు. శనేమో ఇక్కడ కర్మకారకుడు అవుతుంది. శనేమో ఆలస్యం, నిదానము. అక్కడ చంద్రుడేమో చాలా చురుగ్గా ఉంటాడు, యాక్టివ్‌గా ఉంటాడు. అందం కావాలా, ఆనందం కావాలి. ఎమోషనల్ భావోద్వేగాలు వీటిని నియంత్రించాలి. వీటిని పంచుకోవాలి. వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని వినాలి. వాళ్ళు భావోద్వేగాలు ఎవరితోనో ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటారు ఎదుటివాళ్ళు. ఆ ఎదుటివాడు నువ్వుగానే ఉండాల.
కాబట్టి అప్పుడు పూర్తిగా నమ్ముతారు మేము. ఎప్పుడైతే నమ్ముతారో మీకు ఏం కావాలన్నా సరే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మిమ్మల్ని ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి ప్రతిదీ కూడా సర్వస్వాన్ని అందించగలుగుతారు కాన్షియన్ పీపుల్. అయితే వాళ్ళు సెన్సిటివ్‌గా కూడా ఉంటారు. వాళ్ళని హర్ట్ చేయకూడదు. హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. కానీ ఇక్కడ మకరం వాళ్ళు ఏంటంటే వాళ్ళని పట్టించుకోరు. వీళ్ళు పనిలో నిమగ్నమై ఉంటారు. ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి వాళ్ళని పట్టించుకోరు. వీళ్ళ పనులు వీళ్ళది. వాళ్ళకేం కావాలా? వాళ్ళ భావోద్వేగాల్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. వినాలి. వీళ్ళు వినరు. వినే ఓపిక ఉండదు. వీళ్ళు ఆఫీసులని, ఉద్యోగాలని వాటిని గురించి ఆలోచించుకుంటా ఉంటారు. కాబట్టి అక్కడ సమస్యలొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకరం వాళ్ళకి. చంద్రుడిని యొక్క భావోద్వేగాల్ని ఆస్వాదించాల జీవితంలో. కొంత సమయాన్ని కేటాయించాలి వాళ్ళకి. ప్రత్యేకంగా కేటాయిస్తే అప్పుడు నమ్మకం అనేది పెరుగుతుంది వాళ్ళకి. ఆ నమ్మకంతోటే మీకు ఏం కావాలన్నా వాళ్ళు అందించగలుగుతారు. అదే చంద్రుడు గాని ప్రతికూల పరిస్థితుల్లో ఉంటే మీ మనసు ఎలా ఉంటుందంటే పరి విధాలుగా ఉంటుంది. అప్పులు చేయడం ఒక వ్యసనంగా మారిపోతుంది. మీరు ఏ సమయంలోనూ నిలకడగా ఉండలేనటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. స్థిరమైనటువంటి బుద్ధి లేకుండా ఒక చోట నుండి ఇంకో చోటకి ప్రయాణాలు చేస్తూ ఉండడం. ఒక చోట కాకుండా ఇంకో చోట జాబులు చేయాలనేటువంటి అనిపించడం. ఈ విధంగా వ్యతిరేక దిశలో ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే సింహరాశి గాని సప్తమం అయితే కుంభం అనేది లగ్నం అవుతున్నది. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఎందుకంటే అక్కడ రవి రాజు, ఈయనేమో బానిస లేదా సేవకుడు. కాబట్టి సేవకుడు అంటే సేవకుడుగానే ఉండాల. ఇక నువ్వు రాజులాగా ఉండకూడదు. అంటే మీ భార్యకి మీరు సేవకుడు. అలా కాకుండా రివర్స్‌లో వెళ్ళకండి. ఆమెకు గౌరవించండి. రాజుని మనం ఎలా చేస్తాం? గౌరవిస్తాం. అలా గౌరవించండి. ప్రతిదీ ఆహ్వానించండి. ప్రతి మాటల్ని ఆహ్వానించండి. ప్రతి మాటని గౌరవించండి. కించపరచకండి. అసభ్యంగా మాట్లాడకండి. 10 మందిలో పొగడండి. అలా చేస్తే సింహం వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మీతోనే ఉంటారు. మీ యొక్క అభివృద్ధిని కోరుకుంటారు. కాబట్టి రాజు చెయ్యి వేసినాడంటే మీ జీవితం చాలా గొప్ప స్థాయిలోకెళ్ళిపోతుంది. రాజు గాని కోపగించుకున్నా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి డిన్నర్లు పెట్టండి. డిన్నర్లు, పార్టీలు, క్లబ్బులకి తిరగండి మీరు కూడా స్పౌస్‌తో పాటు. ఎక్కడైనా డిన్నర్ అంటే నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు. మీ స్పౌస్‌ని తీసుకెళ్ళు కూడా. అక్కడ అతను ఆనందిస్తాడు. ఆ ఆనందం అనేది నీకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అతని అహాన్ని అలానే ఉంచని. అతని అహాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళంతా డైవర్స్ వరకు వెళ్తున్నారు. విడిపోతున్నారు. దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. మరి అదే కన్యా రాశి సప్తమం అయితే అక్కడ మీనం అనేటువంటిది లగ్నం అవుతుంది. మరి కన్యా రాశి వాళ్ళు కూడా చాలా ఓపిక, సహనం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా పార్ట్నర్‌తో చాలా విషయాలు పంచుకోవాలనేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎక్కువగా సహాయం చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళు ఈ కన్యా రాశి. కానీ మీన లగ్నం వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా ఒంటరిగా ఉండాలనుకుంటారు. ఏది ఎక్స్‌ప్రెస్ చేయరు. ఏకాంతంలో ఉంటారు. అన్నీ మనసులో ఉంచుకుంటారు. ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళతో కానీ బాగుంటే వీళ్ళు ఆ లైఫ్ పార్ట్నరు మీ యొక్క సమస్యలను తీరుస్తారు. మిమ్మల్ని బయటికి తీసుకురాగలుగుతారు. ఈ ఏకాంతం నుండి బయటకు తీసుకురాగలుగుతారు. మీకు సంతోషం ఏంటో చూపించగలుగుతారు. మీకు వెలుతురుని చూపించగలుగుతారు. లేదంటే మీరు నిరాశలోనో, నిస్పృహలోనో, చీకటిలోనో మ్రగ్గవలసి వస్తుంది ఈ మీనరాశి.
కాబట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి వ్యవహారం కూడా ఎవరు చేయాలంటే కన్యా రాశి వాళ్ళే చేయాలి. కాబట్టి లైఫ్ పార్ట్నర్‌తో బాగుండాలి వీళ్ళు. అలా వాళ్ళు ఆచరణాత్మకంగా ఉంటారు. విశ్లేషణాత్మకంగా ఉంటారు. ప్రతిదాన్ని విశ్లేషణ చేయగలుగుతారు. కాబట్టి నువ్వేదైనా తప్పులు చేస్తే దాన్ని కూడా ఎత్తి చూపి వాళ్ళని విశదీకరిస్తారు నీ తప్పుల్ని. సో దీన్ని తట్టుకోలేవు నువ్వు. కాబట్టి ఈ ఏకాంతంలో గడిపినంత సేపు గడిపి వాళ్ళని కూడా మీరు ఆహ్వానించేటువంటి పరిస్థితిని కల్పించుకోవాలి. వాళ్ళతో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే మేషరాశి లగ్నంగా ఉండి తుల సప్తమం అయితే వీళ్ళతో బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. న్యాయం, ధర్మాన్ని కాపాడాలి. సో కామంలో మునిగిపోకూడదు. కోరికలతో మునిగిపోకూడదు. ఓ బిజినెస్ చేయండి చాలా గొప్పగా రాణిస్తారు. ఆమెను కూడా తీసుకొని బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వండి. చాలా గొప్పగా ఉంటుంది మీ జీవితం. ఆమెని ఎక్కడా గాని కించపరచకుండా అలా అని బ్యాలెన్స్‌గా జీవితం అంటే జీవితంలో భార్యకి పూర్తిగా విలువ ఇచ్చేయకూడదు. పూర్తిగా విలువిస్తే కూడా మీకు కూడా సమస్యలొస్తాయి. అది ఎక్కడికొస్తుందంటే టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ లాగా ఏమవుతుందంటే అది మీ మరణానికి దారితీస్తుంది. ప్రతిదీ వాళ్ళకి లొంగిపోతే మరణానికి దారితీస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి గదా! ఒకటి మరణం గూడా ఉంది. సప్తమం అనేది మారకాధిపతి కూడా. మారకాధిపతి కాబట్టి నెక్స్ట్ మీరు ఎంచుకునేది అక్కడ హర్ట్ అయితే మరణమే. అందువల్ల చాలా జాగ్రత్తలు పాటించాలా. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలా. ఒక శాస్త్రం ఏం చెప్తుందంటే, నీవు భార్యతో ఎలా ఉండావు తెలుసుకోవాలంటే, నీవు నీ తల్లితో ఎలా ఉండావో తెలుసుకుంటే, నీ భార్యతో ఎలా ఉండవో తెలుసుకోవచ్చంట. ఇది సింపుల్ రీజన్. కాబట్టి తల్లితో నువ్వు బాగున్నావు అంటే, నువ్వు భార్యను కూడా గౌరవిస్తావు. ఇప్పుడు వచ్చినటువంటి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, సెపరేట్ అయిపోవాలా, తల్లిదండ్రులు దూరం చేసేయాలా, సెపరేట్‌గా ఉండాలని చూస్తూ ఉంటారు. అలా వాళ్ళని సెపరేట్ చేసే కొద్దికి వీళ్ళలో నష్టము, వీళ్ళలో దుఃఖము, నిరాశ అధికమవుతుంది. ప్రేమ, అభిమానం అనేది ఎల్లకాలం చూపించలేరు గదా! కాబట్టి వాళ్ళకి సమస్యలు వాళ్ళిద్దరి మధ్య సమస్యలొచ్చినప్పుడు అక్కడ పెద్దవాళ్ళు లేకపోతే, ఆ సమస్యలనేది పెద్దవైపోతాయి గానీ తగ్గవు. అందువలన చాలా ఇళ్ళల్లో చూడండి తల్లి గాని, తండ్రి గాని ఉన్న చోట కొంచేపు గట్టిగా అరుచుకొని మళ్ళా పెద్దవాళ్ళు వింటారు, పెద్దవాళ్ళు జోక్యం చేసుకుంటారు, వాళ్ళకి తెలిసిపోతుందనేసి మళ్ళా కామ్‌గా వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడేమైంది? తల్లి వల్ల సమస్య పెద్దది కాలేదు. తండ్రి వల్ల సమస్య పెద్దది కాలేదు. అంటే 4థ్ హౌసు, 9థ్ హౌసు నీలో ధర్మాన్ని నింపింది. అర్థమవుతుందా? కాబట్టి తల్లిదండ్రులతో ఉండాలా. ఎవరో ఒక పెద్ద మీ ఇంట్లో ఉండాలా. మీ ఇంట్లో ఉన్నప్పుడే ఆ సమస్యకి సమస్యలనేది విడాకులు తీసుకునేటువంటి వాళ్ళని ఎవరినన్నా గమనించండి. వాళ్ళందరూ గూడా ఒక రూమ్‌లో ఎక్కువ సేపు గడిపినటువంటి వాళ్ళని చెప్పాలి. ఒక బెడ్‌రూమ్‌లో ఎక్కువ కాలం గడిపినటువంటి వాళ్ళు. పెద్దలతో తక్కువ సమయం కూడా మాట్లాడనటువంటి వాళ్ళు అని చెప్పాలి ముఖ్యంగా. అలా ఉంటుంది బ్యాలెన్స్‌డ్ లైఫ్ అనేది. కాబట్టి వీళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వాలా. వీళ్ళని బిజినెస్‌లో గాని పార్ట్నర్‌గా చేసుకొని వీళ్ళకి గూడా అవకాశం కల్పిస్తే మీ ఈ యొక్క అభివృద్ధికి వాళ్ళు తోడ్పడతారు అని చెప్పొచ్చు. అదే వృషభ రాశిగా ఉండి సప్తమము వృశ్చికం అయితే వీళ్ళు రహస్యాలను దాచుతారు. వీళ్ళలో దూకుడు ఉంటుంది. వీళ్ళలో ధైర్యం ఉంటుంది. బహుశా నీకు అన్ని విషయాలు చెప్పకపోవచ్చు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వే కామ్‌గా వెళ్ళిపో. వీళ్ళు శృంగారం ఎక్కువగా అవకాశం ఇవ్వచ్చు. తక్కువగా మాట్లాడొచ్చు. కాబట్టి వీటిని అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత నీలో ఉంది. అదే మిథున రాశి లగ్నంగా ఉండి సప్తమము ధనస్సు అయితే మీకొచ్చేటువంటి ఆమె చాలా రెస్పెక్టెడ్ పర్సన్. సొసైటీలో గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని గౌరవించండి. వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి. మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. లేకుంటే వాళ్ళే మిమ్మల్ని బాధిస్తారు. బాధకాధిపతి కాబట్టి బాధ కూడా అధికంగానే ఉంటుంది మీకు వాళ్ళ ద్వారా. వాళ్ళ ద్వారా అప్పులైపోతాయి. వాళ్ళ ద్వారా సమస్యలనేది పెరుగుతూ పోతూ ఉంటాయి. అదే కర్కాటకం రాశి లగ్నంగా ఉండి సప్తమము మకరమైతే వీళ్ళు వీళ్ళ వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో వీళ్ళు నిమగ్నమై ఏదో సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి కోరిక, అభిలాష అధికంగా ఉన్న కారణంగా
మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయవచ్చు. కానీ మీరు అర్థం చేసుకొని వాళ్ళ యొక్క వృత్తి ఉద్యోగాలకి మీరు ఏదైనా సహకరించగలిగితే, సహాయం చేయగలిగితే, వాళ్ళని ఆ విషయంలో కమ్యూనికేషన్ కానీ నడపగలిగితే, అంటే ఉద్యోగం గురించి, అతని యొక్క ఉద్యోగం గురించి మాట్లాడు. ఏం చేశారు ఈరోజు? ఎలా ఉండింది? ఎలా సాగింది? ఇలా మాట్లాడండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అదే సింహరాశి లగ్నంగా ఉండి సప్తమము కుంభరాశి అయితే వీళ్ళు నెట్వర్క్ అన్నమాట. చాలా చాలా మందితో వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం, ఒక దేశం నుంచి ఇంకో దేశం లాగా వీళ్ళు కమ్యూనికేట్ చేయాలంటారు. నెట్వర్క్ ఆ విధంగా ఉంటుంది వీళ్ళకి. సో అందులో మీరు సహకరించండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ యొక్క గుణాలని మీరు గౌరవించండి. వాళ్ళలో దయాగుణం ఉంటుంది. వాళ్ళలో ఇతరులకు సేవ చేసేటువంటి దృక్పథం ఉంటుంది. దానికి సహకరించండి. సింహరాశి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీతోనే ఉంటారు వాళ్ళు. ఎటువంటి సమస్యలు రావు. కాబట్టి ఇతరులకు సేవ చేయాలనేటువంటి దృక్పథం వీళ్ళలో అధికంగా ఉంటుంది కుంభరాశి. అట్లే కన్యా రాశి లగ్నంగా ఉంది, మీనము సప్తమం అయితే వీళ్ళు ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కోరుకునేటువంటి సైకాలజీ. కాబట్టి వీళ్ళలో వెలుగుని నింపాలి అంటే వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, ఆ తర్వాత వాళ్ళని పలకరించి వాళ్ళకి వాళ్ళకి అన్ని విషయాలు పంచుకున్నట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళలో ఎక్కడో తెలియనటువంటి బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దాన్ని గుర్తించి మీరు వీలైతే దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మీతో ఏకమవుతారు. సో ఒంటరి జీవితం నుండి వాళ్ళు బయటపడగలుగుతారు. చాలా సంతోషంగా ఉండేటువంటి జీవితాన్ని వాళ్ళు అవలంబించగలుగుతారు అనేది శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి సప్తమం అనేది మనం బాగా నిద్రపోవాలన్నా, మంచి ఆహారం తినాలన్నా సప్తమం బాగుండాల. ఒకవేళ బాగా లేకపోయినా సరే మీరు బాగుండేటట్లు ఈ లక్షణాలతో మీరు ఉండగలిగితే మీ జీవితం బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దరాజ్ సార్. పెద్దరాజ్. థ్యాంక్ యూ సుధాకర్ సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సుధాకర్ సార్ చెప్పిన దాన్ని లేదు, ఇంతకు ముందు వీడియోలో జ్ఞాన్ సార్ చెప్పిన దాన్ని. డౌట్స్ ఉంటే హ్యాండ్ చేసి సోమశేఖర్ సార్. సోమశేఖర్ సార్ చెప్పండి. సోమశేఖర్ గారు, అదే తులాలగ్నం సప్తమాధిపతి పంచమంలో కూర్చున్నాడు సార్ కుజుడు. తులాలగ్నం లగ్న నక్షత్రం ఏంటంటే? తులాలగ్నం హస్త సార్. సారీ లగ్న నక్షత్రం. లగ్న లగ్న నక్షత్రం విశాఖనా? లవ్ మ్యారేజా? కాదు సార్, కాదు సార్. ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు సార్. కాలేదా? ఓకే. ఇయర్ ఏంటి? సార్ బర్త్ ఇయర్ ఏంటి? పంచమంలో కూర్చుంటే కనుక లవ్ మ్యారేజ్ చేపిస్తాడు. పంచమంలో కూర్చుంటారా? మరి ఆరగలా ఇస్తున్నాడు కదా సప్తమ భావానికి. అవును సార్, అవును సార్. మీ లగ్న నక్షత్రం ఏంటి? చిత్తానా, స్వాధీనా, విశాఖనా? ఈ ఎవరిది అడిగారు? నాదండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వాళ్ళది. మా ఒకటిసారి గుర్తుపెట్టుకోండి, రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాదర్శి అంటున్నారు, లగ్నం అని చెప్పకూడదు. అలా లగ్న నక్షత్రంలో పుట్టాడని చెప్పాలి. అది రూల్ 1. ఓకే సార్, ఓకే సార్. అష్టమాధిపతి పంచమంలో ఉంటే మంచి మంచి స్పౌజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది పూర్వజన్మ సుకృతం ద్వారా మీకు స్పౌజ్ అనేది లభిస్తుంది. సౌకర్యవంతమైనటువంటి చాలా అందమైనటువంటి జీవితాన్ని వీళ్ళు కొనసాగిస్తారు కూడా. గురుకేతు కాంబినేషన్, పక్కన గురుకేతు కాంబినేషన్. గురువు కూర్చున్నాడు పంచమంలో కూర్చుంటే మనకి ఆల్మోస్ట్ మంచి దారిలో కూర్చున్నట్టే. గురువు కేతు ఎక్కడ ఉన్నారు? గురువు కేతులు గురువు కేతు కుంభంలో ఉన్నారు సార్. పంచమంలోనే ఉన్నారు. పంచమంలోనే ఉన్నారు. పంచంలో ఉన్నారు సార్. పంచమంలోనే కుజుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, కేతు ఉన్నాడు. అవును సార్. కాబట్టి వీళ్ళు పూజలు పునస్కారాలు చేయాలా? అవ్వలేదు సార్, అవ్వలేదు.
అవలేదు కదా. పూజలు పునస్కారాలు చేస్తే వీళ్ళు బ్యాలెన్స్ లైఫ్ లేదు సార్, సుధాకర్ గారు సార్ చెప్పండి. తులా లగ్నానికి ఎప్పుడైనా సప్తమాధిపతి పంచమంలో కూర్చోకూడదు, సార్. ఎందుకంటే కుంభలగ్నం అయితే. అవును సార్. కుంభలగ్నం ఎప్పుడైతే ఉందో వాళ్ళకి ఎప్పటికప్పుడు న్యూ కావాలి. అవును సార్, అవును, కరెక్ట్. న్యూ మైండ్ సెట్ లో ఏంటంటే భార్యలు మార్చేస్తుంటారు. అర్థమవుతుందండి. ఎలిజబెత్ టైలర్ వీళ్ళు ఉన్నారు కదా, అవును సార్. వాళ్ళకి అలాగే కుంభాలే పడ్డాయి. సప్తమాధిపతి కుంభాల్లో పడి 6-7 పెళ్లి చేసుకున్నారండి. ఓకేనా. పైగా గురువు కూడా అక్కడ కూర్చున్నాడు అంటున్నారు, కేతు కూడా అక్కడే కూర్చున్నాడు. గురుకేతువులు కలిస్తే ఖచ్చితంగా వాళ్ళు స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి. ఓకే సార్, ఓకే. పైగా అహంకారం ఎక్కువ ఉంటుంది. కుజుడు కూడా కనెక్ట్ అయ్యాడు కాబట్టి. అవునండి, అవును. కేతు అంటే ఇక్కడ ఇన్ కేసు వాళ్ళది ఈ చిత్త 3-4 పాదాలు కానీ, స్వాతి 1వ పాదం కానీ 2వ పాదం కానీ పడింది అనుకోండి, ఖచ్చితంగా సప్తభావం మధ్య కేతు అవుతాడు. ఆ కేతు మళ్ళీ గురువుతో కనెక్ట్ అవటం వల్ల మ్యారేజ్ అనేది జస్ట్ జరిగిందని చెప్తారు. మల్టీ మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్. ఓకే, నేనైతే అవాయిడ్ చేస్తానండి. ఇది నా దగ్గరికి బ్యాచ్ కంపాటబిలిటీ వస్తుంది. ఏం చేయాలి సార్ ఇప్పుడు మనం? కంపాటబిలిటీలో ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు రిస్క్ చేయకూడదంట. అంటే ఏంటి సెపరేట్ తీసుకుంటాం మరి ఇప్పుడు? లేదండి, వాళ్ళకి ఎప్పటికప్పుడు న్యూగా కావాలి. అంటే మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకుంటారు కాబట్టి మన దగ్గర క్లయింట్ ఎందుకంటే పెళ్లిళ్ళు అవుతాయి వీళ్ళకి. ఎందుకంటే పంచమూల 3 గ్రహాలు కూర్చుంటే 3 గ్రహాలు ఆరగలానేస్తాయి సప్తమ భావానికి, శుభారగలాన్ని. ఎన్ని పెళ్లిళ్ళు అయినా కూడా పాజిటివ్ గా వస్తుంది. ఫస్ట్ పెళ్ళాన్ని వదిలేసినా 2 వాళ్ళు కూడా ఇష్టంగా చేసుకుంటారు. ఆయన వద్దనరు. 2 వదిలేసినా 3 వాళ్ళు అతను ఇష్టంగా చేసుకుంటారు, వద్దనరు వీళ్ళని. ఓకేనా. ఓకే సార్. వాళ్ళకి రిలేషన్స్ చాలా ఈజీగా వస్తాయి కష్టపడకుండా. నెక్స్ట్ సార్ సార్ తులా లగ్నం విశాఖ లాస్ట్ డిగ్రీస్ లో ఉందండి లగ్నం. సప్తమాధిపతి పుబ్బలో ఉన్నాడండి, 4వ పాదంలో. పుబ్బలో సింహంలో ఉన్నాడు. తులా లగ్నానికి సప్తమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు భార్య వల్ల మీకు లాభం ఉండే అవకాశాలు ఉంటాయి. ఆమె వల్ల మీరు ఉన్నత స్థాయికి జీవితంలో ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఆమె యొక్క సహాయ సహకారాలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు సార్? సూర్యుడు మీనంలో ఉన్నాడు సార్. మీనంలో ఏ నక్షత్రం మీద? మీనంలో పూర్వభాద్రాలు ఉన్నాడండి, మొదటి డిగ్రీలో ఉన్నాడు. పూర్వభాద్ర మొదటి డిగ్రీలో ఉన్నాడు కాబట్టి రాసిపెట్టి ఉంటుంది. రాసిపెట్టి మీరు సూర్య నమస్కారాలు చేయాలా. రోజు సూర్యుడికి నీటిని సమర్పించాలి మీరు. రాహు నక్షత్రం పడ్డది సార్ పొలాల్లో. స్వాతి పడ్డది సార్. తులా లగ్నం స్వాతి. ఉమర్ సార్ మ్యూట్ అయ్యారు. సార్ మ్యూట్ లో ఉన్నారు ఉమర్ సార్. ఆయన వేరే మాట్లాడుతున్నట్టున్నారు. వేరే అయితే వాడతారు సార్. ఆల్రెడీ మీటింగ్ ఒకటి నడుస్తుంది, క్వశ్చన్ లోకి వచ్చారు కదా అని చెప్పి. చెప్పండి సార్. పుబ్బ 4లో ఉన్నాడు. ఓకే ఓకే చెప్పండి. ఇంకోళ్ళు చెప్పండి. నాకు ఈ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తున్నారు అర్థం కాలేదు. సుధాకర్ సార్ మీరు ఆన్సర్ చేస్తున్నారా? ఎవరు అర్థం కాలేదా? అదే ఇద్దరు మాట్లాడుకున్నట్టుంది. చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరు దాన్ని అడగండి. సింహ లగ్నానికి రాహు వీనసేమో 6th లో ఉన్నారు. ఎవరు? రాహువు శుక్రుడు 6th లో ఉన్నారు సింహ లగ్నానికి. రాహు వీనుడు పడలేదు మేడం. మీరు ఇక్కడ 7th హౌస్ గురించి మాట్లాడుతున్నారు. సన్ మెర్క్యూరీ. ఏంటి? సన్ మెర్క్యూరీ లగ్నానికి 7లో సన్ మెర్క్యూరీ ఉన్నారు. సార్ ఏమన్నా అర్థమైందా? సింహ లగ్నానికి సన్ మెర్క్యూరీ 7th లో ఉన్నారు. బుధుడును రవి 7మలో ఉన్నారంట సింహ లగ్నానికి. కుంభంలో
పెళ్ళి అవుతుందా కాదా? రవి బుధులు సప్తమంలో ఉన్నప్పుడు లేట్ అవుతుంది, డిలే ఇన్ మ్యారేజ్. సో 30 కావచ్చు, 32 కూడా కావచ్చు. సో దీనికి మీరు వ్రతం చేయాల్సి ఉంటుంది, సత్యనారాయణ వ్రతం చేయాల్సి ఉంటుంది. శివుడికి పాలాభిషేకం, రుద్రాభిషేకం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత గురు బలం వచ్చిన సందర్భంలో, అంటే సింహలగ్నానికి అంటే ఏ రాశి వెళ్ళి మీనరాశి. మీనరాశికి ఎప్పుడైతే గురుబలం సప్తమాన్ని చూస్తాడో ఆ సమయంలో మీరు ఇవి చేసుకొని మరల ప్రయత్నాలు చేస్తే మీకు పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది రెమెడీస్ మీద ఆధారపడి ఉంటుంది పెళ్ళి అనేటువంటి. లేకుంటే చాలా చాలా దూరంలో పెళ్ళి అవుతుంది. 32, 35 కూడా అయిపోతుంది. 32 నుంచి 35 మధ్యలో కూడా వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కళతర దోషాన్ని నివారించుకోవడానికి ఈ రెమెడీస్ ని మీరు పాటించండి. అంటే గురువు కన్యలోకి వచ్చినప్పుడు చేసుకోవాలి రెమెడీస్. గురువు కన్య కాదు, ఇప్పుడు మీనానికి తృతీయంలో గురువు ఉన్నాడు, పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్న కారణంగా వీళ్ళకి గురుబలం ఉండాలి మీన రాశి వాళ్ళు. అందువల్ల కళతరం వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు వరకు కూడా వీళ్ళు ఇటువంటి రెమెడీస్ చేసుకుని మళ్ళీ ప్రయత్నాలు చేస్తే వీళ్ళకి బెటర్గా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. చెప్పండి. సింహలగ్నానికి సప్తమాధిపతి అష్టమంలో కూర్చున్నాడు, లగ్న నక్షత్రం పుబ్బ. ఇప్పుడు సప్తమాధిపతి అష్టమంలో అంటేనే డిలే ఇన్ మ్యారేజ్. ఓకే సార్. మ్యారేజ్ చాలా మ్యారేజెస్ అంటే పెళ్లి చూపులు దగ్గరకు వచ్చి చెడిపోతూ ఉంటాయి, చాలా సంబంధాలు దగ్గరకు వచ్చి చెడిపోతూ ఉంటాయి. కానీ వివాహం కాదు, లేట్ అవుతుంది. 28 to 32 మధ్యలో వీళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. మ్యారిటల్ లైఫ్ సార్ 8 లో ఉంది కదని. సో 8 లో ఉంది కాబట్టి చాలా పేద అమ్మాయి వస్తుంది. సో అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఎటువంటి ఆశలు కండిషన్స్ మీరు పెట్టకూడదు, వాళ్ళ కండిషన్స్ కి మీరు ఒప్పుకోవాలి. అలా అయితేనే తొందరగా పెళ్ళి అవుతుంది. లేదు నాకు ఇట్లాంటి అమ్మాయి కావాలా, నాకు ఈ విధంగా కట్నం ఇస్తే ఓకే, లేకుంటే వద్దు, ఇలా అనుకుంటే అది వెళ్తూ ఉంటుంది, దూరంగా వెళ్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఆ అమ్మాయి సాంప్రదాయకంగా ఉందా, ఓల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయిగా ఉంటుంది, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయిగా ఉంటుంది. సో అటువంటి అమ్మాయిని మీరు ఓకే చేశారంటే తొందరగా పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మ్యారేజ్ డబ్బు గల అమ్మాయి అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. శని కారకుడు కాబట్టి సార్. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే మేడం. మిథున లగ్నము. మిథున లగ్నం. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, 7th లో శని ఉన్నాడు. సప్తమంలో శని దిగ్బలాధిపతి, మంచిదే. సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు? గురువు 12th లో ఉన్నాడు. 10th లో. వృషభం. మంచిదే కదా. శని, శుక్రుడు, గురువు అందరూ కేంద్రాల్లోనే ఉంటారు, చాలా బలవంతులు. చాలా బాగుంటుంది. వీళ్ళ కోరికల కోసం పుట్టారు, వీళ్ళు కోరికల్ని జయించడానికి పుట్టినటువంటి వాళ్ళు. అదే మ్యారేజ్ సార్, మ్యారేజ్ కి ఏమన్నా దోషాలు ఉన్నాయా, ఏమన్నా చెయ్యాలా? అది చేయండి. సప్తమంలో శని ఉన్నప్పుడు డిలే అవుతుంది, చాలా డిలే అవుతుంది. చాలా వివాహాలు, సంబంధాలు దగ్గరకు వచ్చి తీరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఆ దోష పరిహారానికి రావి చెట్టు కింద నెయ్యి దీపం పెట్టండి, 20 శుక్రవారాలు పెట్టండి, 20 శుక్రవారాలు. అట్లే శివాలయానికి పాలు, 1/2 లీటర్ పాలు ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని ప్రతి సోమవారం పూజారికి ఇచ్చేసినారంటే వాళ్ళు పాలాభిషేకానికి ఉపయోగించుకుంటారు. ఆ విధంగా 10 సోమవారాలు ఇవ్వండి. 10 సోమవారాలు ఆ విధంగా చేయండి. 20 శుక్రవారాలు రావి చెట్టు కింద దీపం పెట్టండి. వీళ్ళలో కొంత పాప కర్మలు అనేది ఉన్నాయి పూర్వ జన్మలో, వాటిని కూడా తీసుకువచ్చారనమాట. అవి కొంచెం తగ్గుతాయి. అవి తగ్గినప్పుడు వీళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి 2025, 26 వీళ్ళకి గురుబలం వస్తా ఉంది. కాబట్టి ఈ లోపుగానే మీరు ఇటువంటి పరిహారాలు చేసుకుంటే 25, 26కి ఎటువంటి సమస్యలు లేకుండా వివాహం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తుంది.
ఓకే. రైట్. తల్లి చేయొచ్చు కదా సార్? తల్లి చేయొచ్చు కదా? ఏం చెప్పండి? దీపము తల్లి పెట్టొచ్చు కదా అంటున్నా, రాగి చెట్టు కదా. మీరు పెడితే మీ పాపాలు తగ్గుతాయి. పాపాలు ఎక్కడ మరి వాళ్ళు ఇక్కడ లేరు కదా సార్? రమ్మ ఎక్కడ ఉన్నాడు? ఆడ రావి చెట్టు ఉంటుంది అక్కడ. అడిగి చూడండి. అమెరికాలో ఎక్కడ ఉంటాయి సార్? అమెరికాలో చెట్లే లేవా? వాళ్ళు చెయ్యాలి కదా సార్? మన వాళ్ళు వెళ్ళి అన్ని పెట్టేస్తుంటారు అక్కడ. కాదు, వాళ్ళు చెయ్యాలి కదా మనం శివాలయంలో చెప్పిన. పెట్టమనండి, శివాలయంలో దీపం పెట్టమనండి. లేకపోతే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఉండరు. అక్కడ కూడా పూజ అవునవును. పునస్కారాలు జరుగుతున్నాయి. ఎటువంటి డోకా ఏం లేదు, చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ రికార్డింగ్ ఆపుతాము. ఈ లాస్ట్ క్వశ్చన్ తో. ఓకే, క్వశ్చన్ ఏం లేనట్టుంది. రికార్డ్ ఆఫ్ చేస్తాను. అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కానీ నచ్చితే వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, శాకంబరి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 2 వీడియోల మీద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్.